తెలంగాణలో రాజకీయం క్షణక్షణానికి రంగు మారుతోంది. అదేదో అంటారు కదా సామెత, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని. ఒకరేంటంటే తెలంగాణలో ఒక చాలా ప్రముఖ నానుడి లేదా ప్రఖ్యాత ఒక స్టేట్మెంట్ ఉంది. పొట్టోని పొడుగోడు కొడతాడు, పొడుగోడిని పోచమ్మ కొడుతుంది అంటారు. ఇది ఎక్కువగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నోట తరచూ వినపడేది. ఆయన ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే ఎక్కడన్నా సభా సమావేశాలున్నా కూడా పొట్టోడిని పొడుగోడు కొడతాడు, పొడుగోడిని పోచమ్మ కొడుతుంది అని. మీరు ఏదన్నా అనుకోండి, తన దాకా వస్తే తెలియదు అన్నట్టే ఉందా అన్నదే ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వర్ణనలో ఉపమానాలు ఎందుకు అనంటే, ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో చేరికలు ఫిరాయింపుల రాజకీయం తారాస్థాయిలో నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు కానీ బీఆర్ఎస్ కి వరుస షాక్లు జలక్లు ఇస్తున్నాయని చెప్పొచ్చు. దాదాపుగా ఆ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులు, స్థానిక నాయకులు, మండల స్థాయి నాయకులు ఎక్కడికక్కడ జిల్లాల్లో కారు దిగిపోయి హస్తం కండువా కప్పుకుంటున్నారు. ఏ స్థాయిలో ఉందంటే, పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోవడంతో ఇప్పటికే దాదాపుగా గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేలు కారు దిగేసి హస్తం కండువా కప్పేసుకున్నారు, హస్తం గూటికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఒక రకంగా మరి ఇది ఆపకపోతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అయిపోయే పరిస్థితి ఉంటుంది, పార్టీ పూర్తి స్థాయిలో ఒక్కరు కూడా మిగిలే పరిస్థితే ఉండదు, ఆ 3-4 వరకే పార్టీలో పరిమితం అవుతారు, ఇక పార్టీలో కనీసం ద్వితీయ స్థాయి నాయకులు కానీ ఎవ్వరూ కూడా ఉండే పరిస్థితి ఉండదు అని తేరుకున్నారు, మేలుకున్నారు. మొత్తానికైతే ఈ వలసల్ని, ఈ చేరికల్ని కొంత కట్టడి చేసేందుకు ప్రయత్నం అయితే మొదలు పెట్టారు. కానీ ఇక్కడే అందరూ మాట్లాడుకుంటున్నారు, 10 ఏళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా గేట్లు తెరిచేసి అందరినీ జాయిన్ చేసుకుని సంపూర్ణ మెజారిటీ ఉన్న ఆ రోజు 88 మంది సంఖ్యాబలం ఉన్నా కూడా విపరీతంగా 10 ఏళ్ల పాటు 62 మంది ఎమ్మెల్యేలని దాదాపుగా తీసేసుకుని వాళ్ళందరినీ కూడా విలీనాలు చేసేసుకుని అసలు అవసరం ఉందా అని అందరూ చర్చించేలాగా చేసి ఈరోజు లబోదిబోం అంటున్నారు. మరి ఇది కేసీఆర్కి తగున అనే వర్షన్ కూడా దాదాపుగా వినిపిస్తోంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కి ఎస్సీ నేత మల్లు భట్టి విక్రమార్క అయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు అసలు ఎందుకు ఈ స్థాయిలో వ్యవహరిస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని నెత్తినెవరు బాదుకున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఇంకొక పార్టీ గుర్తులో తీసుకొచ్చి ఇంకా చెప్పాలంటే అలా చేర్చుకున్న వాళ్ళందరికీ కూడా కేబినెట్ లో మంత్రి పదవులు కూడా ఇచ్చేసిన సందర్భం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో ఉంది. మరి ఇప్పుడు దాదాపుగా ఒక 5 ఎమ్మెల్యేలు కారు దిగి వెళ్ళిపోతే వారిలో దానం నాగేందర్, పోచారం, ఇంకా చెప్పాలంటే సంజయ్, తెల్ల వెంకటరెడ్డి, వరుసగా వీళ్ళందరూ వరుస పెట్టి కారు దిగిపోతే ఇంకా మరికొంతమంది కూడా ఇదే దారిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటున్నారన్నారు. దాంతో ఆయన ఒక్కసారిగా ఎలెక్ట్ అయ్యి వీళ్ళందరితో కూడా లేదు మనం వస్తున్నాము, ఇదంతా కూడా తాత్కాలికమే, టెంపరీ అని చెప్పినప్పటికీ కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు పైకి మేము ఎక్కడికి వెళ్ళాం, విడిచిపెట్టామని చెప్తున్నా కూడా తమ దారి తాము వెతుక్కునే పనిలో ఉన్నట్టుగానే గట్టిగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా కూడా కర్మ ఫలితం అనాలా లేకపోతే ఏమని అనుకున్నప్పటికీ కూడా గెలిచిన ఎమ్మెల్యేలని ఆపే పరిస్థితి కొంత కేసీఆర్ టీంలో కనిపించడం లేదు. ఎవరైనా సరే ఒక వేలెత్తి చూపితే దాదాపుగా మిగిలిన వేళ్లన్నీ ఆయన వైపే చూపిస్తున్న నేపథ్యంలో కొంత కట్టడి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి, ఎంతమేర సక్సెస్ అవుతారు అన్నది ఒక ప్రధాన అంశం. అయితే కొంత ఈ కారు దిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలందరిపై కూడా అనర్హత వేటు వేయమని చెప్పి ఇప్పటికే స్పీకర్ కి మెయిల్ చేశారు వాళ్ళు, జగదీశ్వర్ రెడ్డి గారు. మరి ఏం జరుగుతుందనేది అదొక ఉత్కంఠ. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో అసలు ఈ ఫిరాయింపుల పునాదులు కేసీఆర్ వే. బరాబర్ ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే గాంధేయం స్టైల్ కాదు, ఒక చెంప కొడితే 10 చెంపలు వాయిస్తాం అనే ఒక స్టైల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు. ప్రభుత్వ సుస్థిరత చేరికలు చాలా అవసరం అంటూ కూడా నిన్న ఢిల్లీ వేదికగా మీడియాతో జరిగినటువంటి చిట్ చాట్ సందర్భంలో ఆయన చేసినట్టు వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సో చాలా మంది అంటున్నారు కాంగ్రెస్ కూడా సంపూర్ణంగా మెజారిటీతో ఉంది, అధికారంలో ఉంది, మరెందుకు ఫిరాయింపుల్ని చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు అన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని రంకలేస్తే ఊరుకోవాలా అనే విధాన్ని ఒక అంశాన్ని చెప్తూనే ప్రభుత్వ సుస్థిరతకు ఈ చేరికలు చాలా అవసరం,
సో పుంజుకునేందుకు కేసీఆర్ కూడా అవకాశాలు ఉన్నాయి చెప్తూనే దాన్ని ఆయన పూర్తి స్థాయిలో సమర్థించుకుంటున్నారు. దీన్ని కొంత ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇతర విపక్షాలు కానీ ఇది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సిద్ధాంతానికి రాహుల్ గాంధీ ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి కొంత విరుద్ధం అని చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఈ చేరికల్ని ఫిరాయింపుల్ని సమర్థించుకునే ప్రయత్నమే చేస్తోంది. సో ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే కాంగ్రెస్ లో పాత కొత్త నాయకులతో కొంత మళ్ళీ అక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు తగాదాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ తాత్కాలికమే. ఇక కొత్త టీపీసీసీ చీఫ్ వచ్చిన వెంటనే ఇవన్నీ సదురుకుంటాయి. దీనిపై కూడా పూర్తి స్థాయి కసరత్తు జరుగుతోంది అంటూ నిన్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంలో చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి అటు రాజకీయం సడన్ గా కేసీఆర్ వర్సెస్ రేవంత్ అని ఉన్నప్పటికీ కూడా చాలా కామ్ గా బీజేపీ కూడా తనకున్నటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా వాడుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ తన వంతు ప్లాన్లను కూడా సిద్ధం చేసుకుంటోంది చేరికలు ఫిరాయింపుల విషయంలో. ఇప్పటికే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి ధీటుగా బీజేపీ కూడా రంగంలోకి దిగిందని చెప్పొచ్చు. ఈడీ దాడులు జరిగినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహబూబ్ రెడ్డితో బీజేపీ టచ్ లో వెళ్ళింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇలా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానం పడిపోవడంతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు రాజకీయం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా మరి ఎటువంటి ప్లాన్ తో వెళ్తున్నారు, చేర్చుకుంటారా, చేరికలు ఉంటాయా, లేదా ప్రస్తుతానికి వాళ్ళు కూడా అధ్యక్షుడు పూర్తిగా ఫిక్స్ అయిన తర్వాత ఉంటుందా అనేది చూడాలి. మొత్తానికైతే చేరికలు ఫిరాయింపుల రాజకీయం తెలంగాణలో వేగంగా ఉంది. నిజంగా పొట్టని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందన్నట్టే ఉంది ఇక్కడ రాజకీయం అంతా. ఒకటైతే నిజం, విలువలకి కాలం చెల్లింది. 10 ఏళ్లు ప్రతిపక్షంగా లేకుండా చేయాలనుకున్న బీఆర్ఎస్ ప్రస్తుతం అటువంటి దీనమైన దుస్థితిని ఎదుర్కొంటోంది. మరి పడిలేచిన కెరటంలా ఉన్నటువంటి కాంగ్రెస్ బలంగా ఉన్న చేరికల్ని ఇలాగే సమర్థించుకుంటూ ప్రోత్సహిస్తుందా? బీజేపీ ఎటువంటి ప్లాన్ తో ముందుకెళ్తుంది? సో నువ్వు వస్తానంటే నేను వద్దంటానంటూ ఎవరికి వాళ్లు చేస్తున్నటువంటి చేరికల ఫిరాయింపుల రాజకీయంపై స్పెషల్ డిబేట్. ఈ చేరికల ఫిరాయింపుల రాజకీయం తెలంగాణలో ఊపందుకున్న నేపథ్యంలో ఇది కాల మహిమ, అధికార మహిమ, ఇది ఎటు టర్న్ అవుతుంది చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి డాక్టర్ మహేష్ కొనగాల, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ చిరుమల్ల, బీజేపీ నుంచి దిలీప్ ఆచార్య, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వీరయ్య గారు. అందరికీ స్వాగతం అండి. మహేష్ కొనగాల గారు, మీతో ప్రారంభించి మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అధికార పార్టీ కాబట్టి. సో ఏంటి ప్రస్తుతం అయితే దాదాపుగా బీఆర్ఎస్ నుంచి కానీ అంతా కూడా మీ వైపే చూస్తున్నారు, వస్తున్నారు. సంఖ్యాబలంగా పరంగా మీరు చాలా బలంగానే ఉన్నారు. ఇప్పుడు చేరికలంత అవసరం ఏంటి? చంద్రిక గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. అంటే తెలంగాణ ప్రజలు ఒకటి ఆలోచించాలి, గమనించాలి. ఏంటంటే అద్భుతమైన ప్రజల విజయం ఇచ్చిన తర్వాత మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక పక్క కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం 3 నెలల ముచ్చట్నే 100 రోజులు దాటదు, ఇంకెన్ని రోజులు ఉంటుంది. సో ఈ ప్రభుత్వ మనుగడను అస్థిరపరిచే కుట్రలకు వాళ్ళు డే 1 నుంచి తెరదీసిండ్రు. సో అట్లాంటప్పుడు అధికారంలో ఉన్న సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఏం ఆలోచిస్తుంది, మేము బలోపేతంగా ఉండాలి, మా సంఖ్యాబలం పెంచుకోవాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఆ ఆలోచన ఉన్నా కూడా మేము అమలు చేయలేదు ఇన్ని రోజులు. ఎందుకంటే ఇవే చేరికలేవో పార్లమెంట్ ఎన్నికల ముందు చేసుకుంటే మాకు ఇంకిన్ని సాన్యాలు పెరిగేటివి కదా. మామూలుగా మీరు వాళ్ళతో ఎవరైనా దీన్ని రాజకీయ ఆలోచనతో చేస్తున్నారు అని కనుక అనుకుంటే పార్లమెంట్ ఎన్నికల ముందే చేస్తే మాకు ఇంకా స్థానాలు పెరిగేవి. రాజకీయ ఆలోచనలతోనే ఈ చేరికలు జరగట్లేదు అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా. రెండోది, ఇది చేరికలు లేదా ఫిరాయింపులు అని కొంతమంది కొన్ని కొత్త కొత్త పదాలు వాడుతూ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అక్కడిక్కడ. తర్వాత కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు. నేనేమంటున్నా అంటే ఇవి ఫిరాయింపులు కాదు, ప్రజలే మీరు ప్రజాపాలనలో భాగస్వామ్యం గండి అని చెప్పి తరిమి కొడుతున్నారు వాళ్ళని. వాళ్ళు పరుగున వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. సరే, ఇక ప్రజాప్రతినిధిగా ప్రజలకు అభివృద్ధిలో భాగం అవుతామంటే, ప్రజాపాలనలో భాగం అవుతామంటే చేసేదేం లేక మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. అయితే ఇక్కడ దీనికి కారణం ఎవరన్నా ఉంటే అది కేసీఆర్ గారే. మా ప్రభుత్వాన్ని ఏదైతే కూల్చుతానమనే మాట ఉందో, మా ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీద ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు మేము ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ మెజారిటీ హామీలు నెరవేరుస్తున్నాం, ఇంకా హామీలు నెరవేర్చేది ఉంది. అయితే నిజంగానే ఈ ఫిరాయింపులు అనే లేదా పార్టీ చేరికలను విమర్శించే నైతిక అర్హత
బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఉన్నదా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. మా ప్రతిపక్ష హోదానే లేకుండా దళితుడైనటువంటి మా బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓర్వలేక మొత్తం మా శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేసుకొని మమ్మల్ని అసలు పార్టీని అంతమొందిద్దామని చూస్తున్నారు ఈ రాష్ట్రంలో రాజకీయంగా. ఏమైంది? వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామని సమర్థించుకునే వ్యూహంగా ఉంది కదా. వాళ్ళు అడగొచ్చునా అంటున్నాను నేను. వాళ్ళు ఈ ప్రశ్న అడగడానికి నైతికంగా వాళ్ళకైనా అర్హత ఉందా అంటున్నాను నేను. మేము చేస్తున్నామంటే మేము చేస్తున్న నేపథ్యం చెప్తున్నాం. మా ప్రభుత్వాన్ని ఓపెన్ గా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ ప్రభుత్వం ఉండదు ఎక్కువ రోజులు అనే మాట కేసీఆర్ గారు 25 మంది ప్రెస్ మీట్ పెట్టి 25 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు, మీనే ఇప్పుడే కాదు చూద్దాం ఆగుండి నా లోలు అని చెప్పిన అనే మాట కేసీఆర్ గారి నోటి వెంట వచ్చిన తర్వాత కూడా మేము జాగ్రత్త పడాలి కదా. డెఫినెట్ గా ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన ఎవరినైనా తెలంగాణ అభివృద్ధి కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్టి రోగినైనా కౌగిలించుకుంటాం మేము. సో అట్లాంటి తెలంగాణ అభివృద్ధిలో భాగం అవ్వడానికి వీళ్ళు ఎవరైనా వస్తుంటే డెఫినెట్ గా వారికి స్వాగతం. అక్కడ ఇక్కడ ఏదైనా ఉన్నా కూడా చర్చించుకొని వాటి మీద అంతర్గతంగా నిర్ణయాలు తీసుకొని పోతాం. అయితే అల్టిమేట్ గా మా ఎజెండా ఒకటే, తెలంగాణ ప్రజలు మేమిచ్చిన తెలంగాణ 10 ఏళ్ళు ఆగమైపోయింది, దశాబ్ద కాలంలో శతాబ్దపు దోపిడీకి గురైంది, లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ తెలంగాణను గాడిన పెట్టే క్రమంలో మా ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని డెఫినెట్ గా మేము కోరుకుంటాం. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. చంద్రిక చేరికలు ఎలా ప్లస్ అవుతాయి? ఏదండి, బలంగానే ఉన్నారు కదా. 25 మంది టచ్ లో ఉన్నారు అంటున్నారు కదా, 25 మంది ఇటు వస్తే అయిపోతుంది కదా అని మా నాయకత్వం ఆలోచన చేస్తుంది. వాళ్ళు కేసీఆర్ గారు ఇచ్చిన వింటే. సో ఏదైనా ఈ రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టడానికి, ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడానికి ఆద్యుడు పితామహుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. ఆయన వేసిన పునాదుల మీద ఇలా రాజకీయ నిర్మాణం జరుగుతుంది తెలంగాణలో. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడే విమర్శించే, ఇక బీజేపీ అంటారా వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ అంటారు చేరికలు అవి అని. 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చిన చరిత్ర వాళ్ళది. ప్రజా ప్రభుత్వాలను గురించి వాళ్ళ రాజరిక లేదు కాబట్టి ఆ చర్చ. రాకేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఫిరాయింపు పునాదులు కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టు గేట్లు ఎత్తేసి అందరినీ చేర్చుకుని ఇప్పుడు విలువలు లేకపోతే ఇది చేర్చుకోవడం కరెక్టా, ఈ పోకడ కరెక్టా అని అడిగే అర్హత నైతికత ఇవన్నీ మీకున్నాయా అని అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. ఒకటి ఏం చెప్తారు అంటే ముందు చెప్పండి, మీరు చెప్పండి, తర్వాత మళ్ళీ అడుగుతాను కొన్ని. మ్యూట్ ఉన్నారు. పెద్దలు వీరయ్య గారికి, మహేష్ గారికి, దిలీప్ గారికి, మీకు అదే విధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ, ఈరోజు ఏంటంటే ఒక చర్చ మిత్రుడు చెప్పాడు. కానీ నేనేమంటున్నా అంటే సరే జరిగింది, ఈ ఆద్యుడు అంటే ఇవన్నీ అంటే కాంగ్రెస్ పార్టీ 83 నుంచి అప్పటి నుంచి చరిత్ర చెప్పడం నాకు పెద్దగా అంటే తెలుసు కాంగ్రెస్ పార్టీకి, కాబట్టి ఆ చరిత్ర పోవట్లేదు. ఎన్ రామారావు ప్రభుత్వం నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు జరిగినటువంటి చరిత్ర అందరికి తెలుసు. సరే వాళ్ళు ఎవరు ఏం చేస్తారు అనే దాన్ని పక్కన పెడితే, ఒకటి పాంచనాయ అని చెప్పేసి దేశం మొత్తంలో రాహుల్ గాంధీ ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. అది ప్రశ్నించింది నేను కాదు, జీవన్ రెడ్డి గారు. పాంచనాయ అని చెప్పేసి మనమే పెట్టి ఆ న్యాయాన్ని మనమే పంచర్ చేసుకుంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళ గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. అదే విధంగా నేనేమంటున్నా అంటే ఈ రోజు మణిపూర్ లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, అక్కడ పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టుకు పోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ సుప్రీంకోర్టుకు పోయినప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కూడా నడుచుకోమని చెప్తున్నాం. సరే పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆయారాం గయారాం ఉంటారు అని చెప్పేసి అది కాంగ్రెస్ హయాంలోనే పుట్టినటువంటి సామెత. కాబట్టి అవన్నీ నడుస్తున్న క్రమంలో సరే ఎవరు ఏం చూసి అప్పుడు మేము చెప్పినాం ఇప్పుడు వీళ్ళు చెప్తారు, కొత్తగా మారేది ఏం లేదు. సరే అది వీటన్నిటిని పక్కన పెడితే నేనేమంటానంటే ఇక్కడ ప్రధానంగా ఏం నడుస్తుందంటే ఈ రాష్ట్రంలో కంప్లీట్ గా అంటే ఒకటి తమ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడం నెంబర్ 1. నెంబర్ 2 తమ అధికారికంగా నియమించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు దాదాపుగా 2 నెలలు 3 నెలలు అవుతుంది ఇంతవరకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఒక చర్చ జరుగుతుంది, ఒక మదనం జరుగుతుంది అని చెప్పేసి నిన్న జీవన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలవడమే అదొక కాదు. వాళ్ళ పార్టీలో జరుగుతున్న అంశాలని లేదా వాళ్ళ అంశాలని మీరు వేలెత్తి చూపిస్తున్నారు. ఎప్పుడు కూడా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన పని నైతికత, మన ప్రతిపక్షాన్నే ఖాళీ చేసేయాలి, వాళ్ళకి కనీసం శాసనసభలో ఆ హోదా కూడా ఇవ్వకూడదని చేసినవన్నీ మర్చిపోయారా మీరు? లేదా అవన్నీ కనీసం మీరు ప్రస్తావించదలుచుకోలేదా, కన్వీనియంట్ గా వదిలేస్తున్నారా? మేడం నేనేమంటున్నా అంటే
గతంలో మా మీద జరిగినటువంటి కుట్ర 2015లో జరిగినటువంటి కుట్ర ఓటుకు నోటు మీరు ప్రత్యక్షంగా చూశారు విజువల్స్ లో. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన కొత్త విధే కాదు, ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉన్న ప్రాక్టీసే కాబట్టి దాన్ని చేస్తూ ఉంటాడు. దాన్ని చెయ్యడు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం కావచ్చు, ఆశించడం కూడా తప్పే. ఎందుకంటే ప్రతిపక్షంలో నువ్వెందుకు అవతల పార్టీ నువ్వెందుకు చెప్పమంటే గతము అలవాటు. నా ప్రశ్న స్ట్రైట్ అండి. మీరు జీవన్ రెడ్డి గారు అన్నారు, వాళ్ళ అంతర్గత వ్యవహారం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కేసీ వేణుగోపాల్ గారు ఒక్క మాట క్లారిటీ ఇస్తే జీవన్ రెడ్డి గారు ఏమన్నారంటే రాజ్యాంగాన్ని కాపాడుతామని మనం రాజ్యాంగం కోసం ఆయన ఒక హామీ ఇచ్చింది. దానిలో భాగంగా 2/3 మెజారిటీ అంటే పార్టీని మెర్జ్ చేసుకోవచ్చు కదా. రేపు 4 రోజులు ఆగండి, 4 రోజులు ఆగండి. 2/3 మెజారిటీ వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ వ్యతిరేకమా మీరే చెప్పురు. కానీ మీరు చెప్పిన మీరు చెప్పిన రాజ్యాంగ నియమాలే మాట్లాడదాం. 4 రోజులు ఆగండి. అదే రాజ్యాంగాన్ని కాపాడుతామంటున్నా. 2/3 మెజారిటీ వస్తే దేన్ని కూడా అక్రమం అనేది అది సక్రమమే కదా. మీరు చూపించిందే కదా, మీరు నేర్పిన విద్యనే కదా. అది మీ పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేక 9 సీట్లలో డిపాజిట్ రాక 1 సీటు గెలవక పార్లమెంట్ ఎన్నికలతో మీ పార్టీ ఆగమైపోతే మీ నాయకత్వం మీద కేసీఆర్ మీద నమ్మకం లేక వాళ్ళు పరుగులు పెడుతుంటే బయటికి వాళ్ళని కాపాడుకునేది పోయి మా మీద విమర్శలు చేస్తే ఎట్లాంటి ఇస్తామని లేకపోతే ఇసుక క్వారీలు అప్ప చెప్తామని ఇసుక క్వారీలు అప్ప చెప్తే అడగండి ఒక మాట. ఇప్పుడు మేమేమో ఇసుక క్వారీలు అప్ప చెప్తాను వస్తుండట, మీతో ఉన్నప్పుడు కూడా మీరు ఇసుక క్వారీలు అప్ప చెప్తే ఒక్క నిమిషం కాదండి, నేను అడిగింది చెప్పండి. అవసరం ఉన్నా లేకుండా చేర్చుకున్నారు. ఆ రోజు తెచ్చుకున్న వాళ్ళకి క్యాబినెట్లు కూడా ఇచ్చేశారు. ఇన్ని జరిగినప్పుడు ఈ రోజు మీరు నైతికత విలువలు ఇవన్నీ మాట్లాడేందుకు ఆ అర్హత పొజిషన్ లో ఉన్నారా? 1. 2, అసలు ఇప్పుడు రోజు రోజుకి అయితే 62 మందిని తెచ్చారు కదా, 5గురు వెళ్ళిపోతే లబలమంటున్నారేంటి మీరు? మేడం మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము విమర్శించలేము. ఆ ప్రభుత్వాన్ని విమర్శించిన కడియం శ్రీహర్ గారే, ఇది కూలగొడతామన్న కడియం శ్రీహర్ గారే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేనేమంటే గతంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ కొత్తగా చేయట్లేదని చెప్పాను నేను. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో చేసినప్పుడు పాలకపక్షంలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన ఎట్లా చేయడు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. 12 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వచ్చినంత మాత్రాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయనగరం నడుపుకోగలిగినా, అదే విధంగా ఎంతమంది పైన ఏం పైన బీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. ఎందుకంటే గతంలో మా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నా గానీ, అదే విధంగా నేను ఏమంటున్నా అంటే మేము రాజీనామాలు చేసి పోటీ చేసినప్పుడు కూడా మేము ఓడిపోయాం. అదే విధంగా మేము 2009లో కూడా ఓడిపోయాం. కానీ తర్వాత 2014లో ప్రజలు మాకు అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. కాబట్టి నేను ఆ రోజు మాది దీని మీద కుట్ర జరిగింది కాబట్టి మేడం నేను ఒకటే చెప్తున్నా, మేము ఆ రోజు మా మీద కుట్ర జరిగింది కాబట్టి మేము అలర్ట్ గా ఉన్నామని చెప్పాను. నెంబర్ 1 మేడం ఏమంటున్నా అంటే వాళ్ళ మీద కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా కుట్ర జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళ మీద కుట్ర జరిగింది కాబట్టి మేము చేసినామన్నాం. మరి వాళ్ళ మీద కూడా రేవంత్ రెడ్డి గారి మీద కుట్ర జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ పార్టీ కేసీఆర్ 25 మంది టచ్ లో ఉన్నారు ఎమ్మెల్యేలు అని చెప్పినందుకే రేవంత్ రెడ్డి గారే నాయకత్వం వహిస్తున్నారు. మాట్లాడితే వాయిస్ పోదండి, మీరు నేను ఇద్దరం మాట్లాడితే పోదు. మీరు నోటికి వచ్చింది మాట్లాడితే నేనేమన్నా నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఏమంటారు? ఇప్పుడు మీరు 5గురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంకొంతమంది రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ద్వితీయ శ్రేణి మండల స్థాయి నాయకులు వెళ్ళిపోతారు. ఇక పూర్తిగా రేపొద్దున ఫ్యూచర్ లో జరిగే గ్రేటర్ ఎలక్షన్స్ గానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ గానీ అసలు పార్టీ ఉండే పరిస్థితే లేదు. ప్రశ్నార్థకం, కథ కంచికి అయిపోయింది ఇట్లా వినిపిస్తుంది. ఏం చెప్తారు? మీకు జరిగింది కాబట్టి ఇప్పుడు జరగడంలో కరెక్టే, తప్పే లేదని అంటున్నారు అందరూ. మేడం నేను ఏమంటున్నా అంటే 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి టీడీపీ పార్టీ కథమైపోయింది అన్నారు. కథమైపోయింది ఆంధ్రప్రదేశ్ లో. నేను ఏమంటున్నా అంటే మేము అన్న ప్రాంతీయ పార్టీలుగా మేము తప్పకుండా మనుగడ సాగిస్తాం. 1. 2 నేను ఏమంటున్నా అంటే ఈ రోజు రైతులకు రైతు బంధు వేయలేని పరిస్థితిలో, 500 రూపాయలు బోనస్ ఇవ్వలేని పరిస్థితిలో, ప్రతి మహిళకు 18 ఏళ్ల మహిళకు 2500 ఇవ్వలేని పరిస్థితిలో కాదు పక్షంలో రైతు బంధు ఎవరికి
లేలే చంద్రిక గారు రన్నింగ్ కామెంట్ చేసుకుందామని రన్నింగ్ కామెంట్ అంటే మీరు పార్టీ అబద్ధాలు మాట్లాడరు. ఏ రాష్ట్రం కూడా నేను ఒక మాట చెప్తాను. ఏ రాష్ట్రము కనీసం కేంద్ర ప్రభుత్వం చేసేంత సాహసమైన నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ అనే నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం. మీరు ఆలోచన చేసిన తెలంగాణ చిప్పలు కొట్లాడుతున్న తెలంగాణలో 31,000 కోట్ల రుణమాఫీ చేయాలంటే ఎంత దమ్ము కావాలి దానికి. అది కాంగ్రెస్ పార్టీ అంటే. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఫస్ట్ తెలంగాణ రాగం చేసినందుకు కేసీఆర్ గారు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. రాకేష్ గారు వీరయ్య గారితో మాట్లాడదాం. ఈ పరిణామాలన్నింటినీ కూడా ఆయన చాలా దగ్గరగా చూస్తున్నారు. బీజేపీ ఒపీనియన్ తీసుకునే ముందు వీరయ్య గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఎట్లా చూస్తారు ఈ మొత్తానికైతే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు, లేదా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ చేరికలు ఫిరాయింపులపై పార్టీలు ఇంకోలా మాట్లాడుతున్నాయి. మొత్తానికి ఎండ్ పాయింట్ ఏంటంటే అధికారం. ఈ చేరికల ఫిరాయింపులు దానికి ఏం చెప్తారు? గతంలో టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ను ఖాళీ చేసే ప్రయత్నం చేసింది, టీడీపీని ఖాళీ చేసింది. అంటే ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం, దానికోసం సర్వశక్తులు ఒడ్డింది కేసీఆర్ నాయకత్వం మనం చూసాం. మరి 10 ఏళ్లు ప్రతిపక్షం లేకుండా చేస్తే ఈరోజు ప్రతిపక్షంలో తాను కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అనుకున్న పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకని కేసీఆర్ గారు కూడా ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు తాను చేసిన పనే కాంగ్రెస్ చేస్తోంది. అందుకని తాను కూడా పొరపాటు చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు చేస్తామా అసలు కరెక్ట్ అంటున్నారు. ఆ మాట కూడా కేసీఆర్ గారు ఇంకా గట్టిగా చెప్పారు, బరాబర్ చేస్తా అని చెప్పారు ఆ రోజు. ఇప్పుడు అన్ని కేసీఆర్ గారు చెప్పిన మాటలే వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గొంగళి పురుగును పట్టుకుంటా, కృష్ణ వ్యాధి నేను ముద్దాట, ఇవన్నీ కేసీఆర్ గారు చెప్పిన మాటలే. అందుకని కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది, బీఆర్ఎస్ నాయకత్వం అర్థం చేసుకోవాల్సింది, కొంచెం అహంభావం తగ్గించుకుంటే తాను చేసినటువంటి పొరపాట్లను అర్థం చేసుకుని భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండొచ్చు. 5 ఏళ్లు 4.5 ఏళ్లు ఓపిక పెట్టి ప్రజలతో ఉంటే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరిస్తే మళ్ళా పోటీ ఇవ్వచ్చు కదా, అది బెటర్. ఇక రెండోది కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నం చేసినప్పుడు, టీడీపీని ఖాళీ చేసే ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళందరినీ తీసుకుపోయి మంత్రివర్గంలో పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది కదా, అందరూ వ్యతిరేకించింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే పని చేస్తే మరి కేసీఆర్ చేసిన పనికి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పనికి తేడా ఏమిటి అనేది ప్రజలు గమనిస్తారు, పోల్చుతారు. అందుకని కేసీఆర్ తప్పు చేసిన మాట నిజం, అదే తప్పు ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తోందని కూడా ప్రజలు అనుకుంటారు. ఆ తప్పు ఎందుకు? అంటే వచ్చి రాగానే ప్రభుత్వాన్ని కూల్ చేస్తామన్నారు, ఇది కరెక్టా? దీనిలో భాగంగా బలపట్టాలో తప్పేంటి? వాళ్ళు వస్తానంటే మేము ఎందుకు వద్దనాలి, ఇది కదా ఇప్పుడు రేవంత్ గారు ముఖ్యమంత్రి గారు చెప్తోంది. ఈ విషయంలో కూడా పోలికలు ఉన్నాయి. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నం చేసింది నిజం. అయితే బొటాబొటి మెజారిటీతో వచ్చినటువంటి టిఆర్ఎస్ ఆ రోజు ప్రతిపక్షాన్ని ఖాళీ చేసి కలుపుకునే ప్రయత్నం చేసింది ఆ పేరు మీద. అయితే అట్లా కలుపుకున్నంత మాత్రాన ఆ పార్టీ ఏమి ఇప్పుడు మళ్ళా అధికారం కొనసాగించలేకపోయింది. కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ చెప్తోంది, బీజేపీ చెప్తోంది కదా. మొన్నటిదాకా ఒక లీకేజీలు ఏమొచ్చినాయి ఫామ్ హౌస్ నుంచి, నా దగ్గర 4 రోజుల ప్లాన్ ఉంది, ప్రభుత్వం ఆ తర్వాత చాలా చూస్తారు మీరు ఉండండి అని చెప్పే ప్రయత్నం చేశాడని. ఇప్పుడు నిన్నటి నుంచి వస్తున్న వార్త ఏంటి, 6 నెలలే ఉంటది ఈ గవర్నమెంట్, ఇంకొక 6 నెలల తర్వాత మనమే వస్తాం. ఎట్లొస్తుంది బీఆర్ఎస్ అధికారంలోకి? అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎన్మాస్ కొనుగోలు చేసి బీఆర్ఎస్ ను కూడా కలిపితే కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మనం చూసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రూపంలో చీలిక తెచ్చి కూల్చే ప్రయత్నం బీజేపీ చేసింది. ఆ విషయాన్ని స్వయంగా కేసీఆర్ గారే బట్టబయలు చేశారు. ఇప్పుడు ఆ కేసు నడుస్తోంది, మనం చూసాం. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రమాదం ఉన్నది నిజం. అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రమాదం ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదం ఉన్నా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులు ఏం చేయాలి? ప్రజలను అప్రోచ్ కావాలి. ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చినప్పుడు ఏం జరిగిందండి? ఎన్టీ రామారావు గారు ప్రజల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉవ్వెత్తున లేచిన 4 రోజుల ఉద్యమం తర్వాత మళ్ళా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినటువంటి విషయం దేశవ్యాప్తంగా కూడా స్పందించారు. ఆ రోజు మీడియా స్పందించారు. అందుకని ప్రజల దగ్గరికి పోతే అది ప్రజాస్వామ్య పద్ధతి అవుతుంది.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం సమర్థించుకునే ప్రయత్నంలో ఒక వాదన చేస్తారు. ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తరుముతున్నారు, ప్రజాపాలనలో మమేకం కండి అని. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే చెప్పింది కదా, ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీరు ఏం చేస్తారు, మీ నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలంటే అధికార పార్టీలో చేరండి అని అంటున్నారు, అందుకే చేరుతున్నామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇది కూడా అంటే ఒకటి ఎలా చూడాలి, ఆనాడు లేని బాధ ఈ రోజు పెడబొబ్బులు ఎందుకని చెప్పి ప్రభుత్వ విప్ కూడా అన్నారు ఆయన. మరి కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ దీన్ని ఎలా చూడాలి అంటే, ఇప్పుడు ఇంకా ఇది డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే ఇది ప్రశ్నే ఉనికి అయిపోయే పరిస్థితి ఉందని అనుకోవాలా, లేదా ఇక బీఆర్ఎస్ కేసీఆర్ గారి కథ కంచికి వెళ్ళింది అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా చూడాలి ఇవి? ఒక ప్రాంతీయ పార్టీ అంత ఈజీగా కనుమరుగవుతుంది అని ఎవరన్నా అనుకుంటే భ్రమలని నా అభిప్రాయం. ఓకే, అది సాధ్యం కాదు. ఇప్పుడు టీడీపీ అయింది కదా అనొచ్చు, టీడీపీని ఏపీ పార్టీగా చూస్తారు, కానీ టిఆర్ఎస్ ని తెలంగాణ పార్టీగా చూస్తారు కదా. అందుకని ఈ పార్టీ కనుమరుగైపోతుంది అనేటువంటిది భ్రమ. గెలుపు ఓటములు ఉంటాయి, వచ్చేసారి కూడా గెలుస్తుందని గ్యారంటీ ఏం లేదు, ఇప్పుడు ప్రజల్లో ఉండకపోతే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించకపోతే. అందుకని ఏ పార్టీ అయినా ఇప్పుడు తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు తన పార్టీని తాను నిలబెట్టుకోవాలంటే సూత్రబద్ధ వైఖరి ప్రాతిపదికగా నిలబెట్టుకోవాలి, ప్రజాస్వామ్య పద్ధతులకు తాను కట్టుబడి ఉండాలి. రెండోది, తాను అనుసరించిన విధానాల్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా విధానాల ప్రాతిపదిక మీద ఇష్యూ టు ఇష్యూ తాను మంచైతే మంచనాలి, చెడైతే విమర్శించాలి. ఇట్లా ఒక సూత్రబద్ధ వైఖరితో తన పార్టీలో ఐక్యతను నిలబెట్టుకోవచ్చు, తన పార్టీ ఎమ్మెల్యేలకు కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు తప్ప సూత్రబద్ధ వైఖరిని వదిలేసి ఇప్పుడు ఇట్లాంటి ఆశలు చూపించి నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తారు, ఎట్లా సాధ్యం, ఇవి ఆచరణ సాధ్యం అని ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తారు. అందుకని సూత్రబద్ధమైన వైఖరి మీద ఆయన ఉండాలి. రెండోది, ఆయన ఎమ్మెల్యేలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే మొట్టమొదటి అంశం ఇక టిఆర్ఎస్ నాయకత్వం అహంభావం వదులుకున్నది అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఓడిపోయిన తర్వాత 6 నెలల తర్వాత కూడా బిఆర్ఎస్ నాయకత్వంలో అహంభావం తగ్గినటువంటి సూచనలు మనకు కనిపించట్లేదు. దీన్ని తమ ఎమ్మెల్యేలు కూడా చూస్తారు కదా, అరే ఈ అహంభావం వల్లనే ఓడిపోయినాం కదా, ఇక ఇంకా ఈ అహంభావం ఇట్లే ఉంటే ఇక మనకేం మిగులుతుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది కదా. దాని పర్యవసానాలు కూడా మనం చూడొచ్చు. అందుకని అటు బీజేపీ ప్రయత్నాలు ఉంటాయి, ఇటు కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయి. అసలు ఈ రెండు ప్రయత్నాలతో నిమిత్తం లేకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందాం, ఇంత అహంభావంతో ఉన్న నాయకత్వం కింద ఎంతకాలం ఉంటామని. 4 ఏళ్ళు నేను అందుకే మీరు అన్నారు ఇప్పుడు లేదండి ప్రశ్నార్థకం ఏమి ఉండవు, ఉంటది గెలిపోవటంలో అన్నా పార్టీ ఖాళీ అయిపోతుంది కదా. 4 ఏళ్ల పాటు మళ్ళీ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాలి, ఈ లోపల వాళ్ళ కెరీర్ పణంగా పెట్టాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, పార్టీ బతికిందా చచ్చిందా అనేది ఎమ్మెల్యేలు ఉన్నారా పోయిన్లా అనే ప్రాతిపదిక కాదు, ప్రజల్లో పార్టీ స్థానం ఏమిటి అనేది పాయింట్. ఎమ్మెల్యేలు అందరు పోవచ్చుగాక, రేపు పార్టీ మళ్ళీ గెలవదని గ్యారంటీ లేదు. ఎప్పుడు ఈ సూత్రబద్ధమైన వైఖరితో నాయకత్వం నిలబడితే, ఆత్మవిమర్శతో ఉంటే ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలందరినీ కట్టగట్టుకొని నిలబెట్టుకోగలిగినా మళ్ళీ వచ్చేసారి గెలుస్తారనే గ్యారంటీ లేదు. ప్రజాస్వామ్యయుతమైనటువంటి వైఖరి కొనసాగించకపోతే, తన అహంభావాన్ని తగ్గించుకోకపోతే. అందుకని ఇది పార్టీ విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉంటారా, పోయి ఇంకొక పార్టీలో చేరతారనే దాన్ని బట్టి ఒక పార్టీ ఉండడం పోవడం ఉండదు. బీజేపీ నుంచి దిలీప్ ఆచార్య గారు ఉన్నారు. దిలీప్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి ఒక రకంగా బీఆర్ఎస్ నుంచి దిగిపోయి అందరూ కాంగ్రెస్ వైపు చాలా వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ పరిస్థితి ఏంటి అంటే, చేర్చుకోవాలనా చేర్చుకోకూడదనా, లేకపోతే ఏమన్నా పర్టికులర్ గా ఉందా? ముందుగా ఈ అంశంపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. జరుగుతున్న విషయాలు ఏంటంటే, ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం పోరాటం చేస్తుంది. తన మనుగడనే ఈరోజు ప్రశ్నార్థకమైన పరిస్థితి. దీనికి కారణం ప్రజలు అని చెప్పి టిఆర్ఎస్ అధినేత భావిస్తున్నాడు ఇప్పటికి కూడా. ఇంతకుముందు వీరయ్య గారు కరెక్ట్ చెప్పినారు, ఆ అహంభావం వీడితే ప్రజలు కాదు మాదే బాధ్యత, మేం బాధ్యత వహించాలి ఈ పరిస్థితికి అని చెప్పి టిఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తే అప్పుడు ఏదైనా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇంకొకటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న స్లోగన్ ఏంటంటే ప్రజాపాలన అని చెప్తున్నారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఏంటంటే బంగారు తెలంగాణ కోసం, లేకుంటే తెలంగాణ పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాండి అందరూ అని చెప్పి ఆ రోజు పిలిపించారు, చేర్చుకున్నారు.
ఈరోజు ప్రజాపాలన కోసం మా పార్టీలో జాయిన్ కాండి అందరూ, మేము ప్రజాపాలన చేస్తున్నాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఏ పార్టీ వదిలిపెట్టలేదు ఆ రోజు, అన్ని పార్టీలను ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులను కూడా వదిలిపెట్టలేదు. టీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పార్టీని వదిలిపెట్టలేదు, మొత్తం ఎల్పీలనే విలీనం చేసుకునే పరిస్థితి చూసినాం మనం. 83 రెండోసారి అధికారంలోకి వచ్చినాక అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా ఇంకా అంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం లేకుండే. ఒకవేళ ఒక అద్భుతమైన తెలంగాణ పోరాటం 10 సంవత్సరాల తెలంగాణ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక అద్భుతమైన పాలన గురించి ఎదురు చూసింది తెలంగాణ సమాజం. కానీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఉంటాయని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచన చేయలేదు. తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టిండ్రు, ఫిరాయింపుదారులను హక్కున చేర్చుకున్నారు, అందలాలు ఎక్కించారు, పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు. ఇవన్నీ చేసిన కారణంగానే ఈరోజు తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మనగడ కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఈరోజు అవకాశవాదులు ఎట్లాగో అవకాశవాదంగానే ఉంటారు, అవకాశవాదులు మళ్ళీ అటు ఇటు ఆలోచన చేస్తున్నారు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని ఆ రోజు ఇలాంటి రాకేష్ గారు లాంటి వాళ్ళని హక్కున చేర్చుకొని ఉంటే, అందలాలు ఎక్కించింటే, ఏదన్నా అవకాశాలు ఇచ్చింటే వీరు ఇప్పటికి కూడా నిలబడి ఉండేవాళ్ళు. తెలంగాణ సమాజం మొత్తం టీఆర్ఎస్ వెంబడి నిలబడే అవకాశం ఉండే. ఆ అవకాశాన్ని కోల్పోయింది టీఆర్ఎస్ అధినాయకత్వం. దాన్ని గమనించకుండా కాంగ్రెస్ పైన పెడబొబ్బలు పెట్టుకుంటా మమ్మల్ని గెలుచుకుంటున్నారు అంటే ఎట్లా, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టే నీవు నేర్పిన విద్యనే కదా అని చెప్పి కామన్గా వస్తుంది కదా ఎవరికైనా. కనుక మేమేమంటున్నామంటే దీంట్లో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంది అని అంటే, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈడ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి ప్రజలు విస్పష్టంగా తీర్పిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఈడ స్థానమే లేదని చెప్పి 0 స్థానాలకు పరిమితం చేశారు. ఈ చేరికల విషయంలో ఎవరైనా బీజేపీలోకి వస్తే రాజీనామా చేసి రండి అంటారా, లేకపోతే అక్కర్లేదు డైరెక్ట్ గా వచ్చేయండి అంటారా, లేకపోతే మీకంటూ స్టాండ్ ఉంటుంది కదా? చేరికల విషయంలో చేర్చుకుంటారా చేర్చుకోరా, మీకున్న స్టాండ్ ఏంటి? తెలంగాణలో మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఉన్నాయి. గడిచిన ప్రభుత్వాల్లో అక్కడి నుంచి కూడా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ గారు పార్టీలో చేరితే రాజీనామా చేసి వచ్చిండు. మునుగోడులో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నా ఎమ్మెల్యే ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరితే రాజీనామా చేసి వచ్చిన దృష్టాంతం ఉంది. కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయాల్సిందే, రాజీనామా చేసి రావాల్సిందే. మేము ఆహ్వానిస్తాం తప్పకుండా. అయితే దీంతో పాటు ఏంటంటే వేరే రాష్ట్రాల్లో చూడండి, మీరు కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామా చేసిండ్రు, మళ్ళీ ఎన్నికయ్యిండ్రు, మా ప్రభుత్వంలో జాయిన్ అయ్యిండ్రు. మధ్యప్రదేశ్ లో వచ్చిండ్రు, రాజీనామా చేసిండ్రు, మా పార్టీలో జాయిన్ అయ్యిండ్రు, రాజీనామా చేసిండ్రు, అక్కడ ప్రభుత్వంలో జాయిన్ అయ్యిండ్రు. కాదండి, ఇప్పుడు మేమేమంటున్నాము, మీకు అవకాశం ఉన్నంత వరకు మీకు ఆ పాలన కరెక్ట్ కాదు, ఆ పాలన కరెక్ట్ కానందుకే మీకు అవకాశం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీకి. మీరు ఇచ్చిన స్లోగన్ కూడా అదే కదా, ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలో పోతే రాళ్లతో కొట్టండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఇప్పుడు మేము అదే అడుగుతా ఉన్నాం, మీరు వారు తప్పు చేసిండ్రని చెప్పి మీకు ఓట్లు వేసిండ్రు, అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, మీరు మళ్ళీ అదే తప్పు చేస్తే మరి ఏ రాయి అయితే ఏముంది? రాష్ట్రంలో ఇంత గట్టిగా ప్రశ్నిస్తున్నారు కదా, ఉన్న ప్రభుత్వాలను కూడా కూలగొట్టి చేసిన మహేష్ గారు మీరు చెప్పండి. మీరు నాకు ఇప్పుడే అవకాశం, అర్ధగంట తర్వాత నాకు అవకాశం చేయడానికి ఏమి ఇబ్బంది అండి? నేనేమంటున్నా, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందనేది ఎంత హాస్యాస్పదమో, ఇలా దిలీప్ అన్న మాట్లాడుతూ ఈ మాట బీజేపీకి ఇది వర్తించదు, మేము కాటన్ సీడ్స్ అని చెప్పాలనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం చెప్తా. నేను అదే చెప్తున్నారు. రాజ్యసభ సభ్యులను శ్రీనివాసరావు గారిని, సీఎం రమేష్ గారిని దాంతో పాటు నేనేం చెప్తున్నాను, మహారాష్ట్రలో ఏం చేసినా, ఎవరేం చేసినా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థి మహారాష్ట్రలో గెలిచిన పార్టీని మీరు తీసుకొని మాతో కలిసి పోటీ చేసి మాతో గెలిచింది. ఆ గెలిచిన పార్టీని మీరు తీసుకొని అధికారం లేదు, అధికారంలో మీరు అధికారం వచ్చి మమ్మల్ని మీరు మహారాష్ట్ర గురించి మాట్లాడండి, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ గురించి మీరు తెలంగాణలో మహారాష్ట్ర
పోతారు. అయిపోయిందా? మాట్లాడితే తెలంగాణకు వస్తారు. మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? మేడం, ఇప్పుడు మీరు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? ఏంటంటే ప్రీ పోల్ అలయన్స్ అని ఉంటది, ఎన్నికల ముందు చేసుకునే పొత్తులు. పోస్ట్ పోల్ అలయన్స్ అని ఉంటది, ఎన్నికల తర్వాత చేసుకునే పొత్తులు. ఈ మాత్రం తెలియకపోతే నేనేం చెప్పాలి? మరి ఇప్పుడు అదే Post poll alliance లో కాంగ్రెస్ ఉద్ధవ్ టీఆర్ఎస్ పార్టీని అదే చేస్తున్నారు కదా. అది పోస్ట్ పోల్ అలయన్స్. ఇప్పుడు post poll alliance ప్రీ పోల్ పోస్ట్ పోల్ రెండు మీతోనే ఉన్నాయి బీఆర్ఎస్. ఎందుకని చెప్తా ఇందాక వారు పెద్దలు వీరయ్య గారు కూడా మాట్లాడుతూ ఇక్కడ నుంచి ఈ పార్టీని అంతమొందించడం అనేది జరగదు అనేది వారు ఒక మాట చెప్పారు. ఒకటి ప్రజల్లో 10 ఏళ్లలో తెలంగాణ దోపిడీ ఎట్లా జరిగిందనే వాస్తవాలు రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతున్నాయి. వాళ్ళు డిజోన్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసింది ఏంది? నువ్వు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మేము అంత కష్టకాలంలో కూడా 3 పార్లమెంట్లు గెలిచినాము. చంద్రిక గారు, ఇది గుర్తు చేస్తున్నాను నేను తెలంగాణ సమాజానికి. మేము ఎంత కష్టకాలం నుండి మా పార్టీ ప్రతిపక్ష హోదా మిస్ అయినా కూడా 2019లో 3 పార్లమెంట్ స్థానాలు గెలిచినాం. ఇవాళ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ ది అవయవ దానం చేసి, బీజేపీకి అవయవ దానం చేసి 7 ఎమ్మెల్యేలు ఉంటారు సికింద్రాబాద్ లో, బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మల్కజ్గిరిలో 7 ఉంటారు, బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారు. చేవెళ్లలో 4 ఎమ్మెల్యేలు ఉంటారు, అవుట్ ఆఫ్ 7 బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారు. చేవెళ్లలో నేను ఇవి 2 యాక్టివ్ గా తిరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆ పోలింగ్ బూత్ ముందు మనం టేబుల్ వేసుకొని టెంట్లు వేసుకొని కూర్చుంటాం కదా, అక్కడ కూడా టీఆర్ఎస్ క్యాంపులు బీజేపీకి ఓటేయమని చెప్పి పువ్వు గుర్తు అని చెప్పి పంపించినారు. అంటే వాళ్ళు అవయవ దానం చేసి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళే ప్రత్యార్థకం చేసుకున్నారు. ఏం కాదు, నేను అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు మీరు ఈ చేరికల విషయంలో మీరేంటి, దీన్ని సమర్థిస్తున్నారా లేకపోతే ఆహ్వానిస్తున్నారా? ఒకటి, చేరికలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నప్పుడు కొంత ఆ పార్టీకే అంతా వెళుతున్నప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు వాళ్ళ పరిస్థితిని తప్పుపడుతున్నారు, కానీ మీ పార్టీలో కూడా ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త కల్చర్ కనిపిస్తుంది కదా, గొడవలు, కామెంట్స్. భారతీయ జనతా పార్టీ దినదిన ప్రవర్ధమానం. ఖచ్చితంగా మేము కింది స్థాయి నుంచి కార్యకర్తల స్థాయిని నమ్ముకొని వచ్చే పార్టీ, కార్యకర్తల నిర్మాణంతో పార్టీ నిర్మాణం అవుతుంది. కనుక మాకు ఎలాంటి భేషజాలు లేవు. మేము కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినాము. అందరికీ అవకాశాలు ఇచ్చే సంస్కృతి భారతీయ జనతా పార్టీలో ఉంది కాబట్టి అందరు ఈ రోజు ఎంపీలు అయినరు, అదేవిధంగా ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, అదేవిధంగా ప్రభుత్వంలో భాగస్వాములు అవుతున్నారు. కనుక మేమేమంటున్నాము, తెలంగాణ రాజకీయానికి ప్రత్యేకంగా వస్తే మా మనగడకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మేము మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపల మాకు 8 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. అదే తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల 8 పార్లమెంట్లు గెలిచాము. పవర్ లోకి వస్తే బీసీ నాయకుల్ని సీఎం చేస్తున్నారు, ఇప్పుడు అధ్యక్షుల్ని కూడా బీసీ నాయకుల్ని చేస్తారు. బీసీ నాయకులు కాదండి, బీసీ నాయకుల్ని చేసినాం కదా, కేంద్ర మంత్రిని చేసినాం సంజయ్ గారిని. ఇప్పుడు కూడా అవకాశం ఉంటది. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే తప్పన్నీ చెప్తున్నారు. చేరికల విషయంలో మీరు ఏంటి పరిస్థితి? నేనేమంటున్నా, మీ చేరికల విషయము కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం తప్పని చెప్పింది. మేము అప్పుడు కూడా చెప్పినాము తప్పని చెప్తున్నాము. ఒకవేళ చేర్చుకునే అవకాశం ఉంటే మీరు రాజీనామా చేయించి చేర్చుకోండి. మీ దాంట్లో మీరు కూడా చేర్చుకోండి. అట్లా వాళ్ళు చెప్తారు. మా దాంట్లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాల్సిందే అండి. మా దాంట్లోకి ఎవరన్నా రావాలంటే కదా. మహిపాల్ రెడ్డి గారు బీజేపీతో టచ్ లో మరి ఆయన రాజీనామా చేసి రమ్మంటారా? ఢిల్లీలో ఆయన టచ్ లో ఉన్నారని అంటున్నారు. ఏమంటున్నా, ఈడీ ఆఫీసు మైపాల్ రెడ్డి గారి మీదకి మేము తీసుకురాలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము అక్రమంగా ఆయన మైనింగ్ వ్యవహారం చేసిండు, దాంట్లో 300 కోట్ల అక్రమాలు జరిగినాయని చెప్పి వీరు కేసు పెట్టిన తర్వాతనే ఆ విచారణలో భాగంగా ఈడీ ఇక్కడికి వచ్చింది. మైపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వస్తాడా లేదనుకుంటే కాంగ్రెస్ లోకి పోతాడా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అది ఒకవేళ మైపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి రావాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే. అది ఒక సాంప్రదాయాన్ని పెట్టినాం కదా మేము తెలంగాణ లోపల. ఆ సాంప్రదాయాన్ని అవకాశం ఉంటే మీరు కొనసాగించండి, లేదనుకుంటే మీరు తిరస్కారానికి గురవుతారు. ఒక బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో తిరస్కారానికి గురవుతారు మీరు కూడా. రాకేష్ గారు, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒకటి ఫిరాయింపులు లేకపోతే వెళ్ళిపోవడం, మీ పార్టీ నుంచి కారు దిగి వెళ్ళిపోవడం అనేది చాలా విస్తృతంగా ఉంది. సరే, మీరు 6 నెలల తర్వాత పుంజుకుంటా ఇవన్నీ చెప్పిన,
కానీ ఇందాక వీరయ్య గారు ఒక వ్యాలిడ్ సజెషన్ ఇచ్చారు. నమ్మకం కలిగించాలి, అహంకారం తగ్గించాలి, లేకపోతే పద్ధతి తీరు మార్చుకోవాలి అన్నప్పుడు ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో విచారణలు ఫిరాయింపులు అంశం చాలా సీరియస్ గా ఉంది, స్పీకర్ కి మీరు అనర్హత వేయమని రాసినప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అని ఇవన్నీ ప్రజల ముందు చెప్తారా, వస్తారా? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ దిలీప్ గారు ఎంతమన్నారు, ఈడీ మైపాల్ రెడ్డి గారు ఏదైతే కేసు పెట్టారో స్టేట్ గవర్నమెంట్ కేసు పెడితే ఈడీ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. వెల్కమ్ చేస్తున్నామండి. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని వేధింపులకు గురి చేస్తుంటే మేమెందుకు గురి చేయొద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా దిగింది అని చెప్పేసి చెప్పారు. అంతేందుకు మేడం మన గద్వాలలో మా పార్టీకి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ మీద కాంగ్రెస్ వాళ్ళు దగ్గరుండి దాడి చేపించారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం డాక్టర్లందరూ కూడా సమ్మె కూర్చుంటే మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ అని బంద్ చేసుకుంటే జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయి, మా కార్యకర్తలను చంపేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక అంశం అయితే రెండో అంశం ఏంటంటే ప్రజలకు కూడా రాంగ్ మెసేజ్ పోవద్దు కదా. టిఆర్ఎస్ పార్టీ హాస్పిటల్ ఓపెన్ హాస్పిటల్ మా కార్యకర్తలది నేను డైరెక్ట్ చెప్తున్నా గద్వాలలో తప్పుంటే స్థానిక ప్రజలు చూసుకుంటారు, స్థానిక అధికారులు చూసుకుంటారు, దానికి ప్రభుత్వానికి ఎందుకు అంటగడుతున్నారు? అచ్చా కార్యకర్తలు ఎక్కడ చంపడం చెప్పు, మీరు అనవసరంగా కార్యకర్తలు వినేటట్టు చేస్తున్నారు. ఇవన్నీ మీ ఇష్టం అండి, రైట్ కానివ్వండి. మీరు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడతాం. అంటే లైవ్ షో కొంచెం హోస్ట్ లో మాట్లాడాలి కదా. మాట్లాడేప్పుడు సపరేట్ లేదా నువ్వు మాట్లాడేప్పుడు కార్యకర్తలు పెద్ద మాట అది ఎక్కడో వేరే మేమేం చెప్పదు ఏంది వరంగల్ కార్యకర్తలు కొడితే అట్లాంటి రోజులు మర్చిపోవద్దంటున్నా నేను. కాదు నేనేమంటానంటే మహబూబ్ నగర్ లలో మా కార్యకర్త బయట పండుకుంటే చంపినప్పుడు కూడా కేసు బుక్ చేయలేదని చెప్పినాం మేము. దానికి ఏమో అది ఆస్థాగతాలని పెట్టిరు. నేనేమంటున్నాంటే ఏ అంశం చెప్పొద్దు అంటే డిస్కషన్ మీరు చెప్పింది వినిపోవాలంటే చెప్పండి. నేనేమంటున్నాను వ్యక్తిగత అంశాలను ఇటు పార్టీలకు జోడించి ప్రభుత్వాన్ని బదనాం చేసే చర్యలు చేస్తే దగ్గరుండి హాస్పిటల్ మీద చాలా కన్వీనియంట్ గా ఇంకొక టాపిక్ చెప్తూ డైవర్ట్ చేస్తున్నారు. చాలా నీతిగా 5 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళని కాపాడుకోవడానికి అధ్యక్ష అని అసెంబ్లీ వేదికగా వచ్చి ప్రజల ముందు కాంగ్రెస్ తీరుని ఎండగడతారా, లేదా ఈ విచారణలు లేకపోతే ఈ కమిషన్ నియామకాలకి సంబంధించి వస్తున్న అంశాలపై వివరణ ఇస్తారా, పార్టీని కాపాడుకోవడానికి మీరు కరెక్ట్ అనే విషయాన్ని ప్రజల్లోకి పంపిస్తారా, కేసీఆర్ గారు వస్తారా? మేడం నేనేమంటున్నా అంటే మీరు చెప్పిన దానికి అన్నిటికీ చెప్తాను మేడం. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఈడీ రైలు నీట్ లో అక్రమాలు జరిగినాయి అంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా రైడ్ కాలే మీద బీజేపీ పార్టీ ఎక్కడ కూడా రైడ్ చేయాలి. ఎందుకంటే నీట్ లో అవినీతి జరిగింది, నీట్ ఎగ్జామ్ లో మొత్తం కూడా కుంభకోణాలు జరిగినాయి అంటే ఒక్క రైడ్ జరగాలి, ఒక్క కేసు కూడా బుక్. వన్ మినిట్ మేడం. ఓహో సరే మేడం తప్పకుండా మేడం. అంటే మీరు దాడులు చేస్తారు, మేము అడుగు అసెంబ్లీకి వచ్చి అడగాలని చెప్పేసి థ్యాంక్ యూ మేడం. నేనేమంటున్నా అంటే వేణుగోపాల్ గారు అని చెప్పేసి గద్వాల్ హాస్పిటల్ మేడం, ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్, అయిపోయింది ఇక్కడ సబ్జెక్ట్. వీరయ్య గారు చెప్పిన దానికి వస్తాను మీరు అడిగిన సూట్ ప్రశ్న. మేడం నేను ఏమంటున్నా అంటే మేము అమలు చేసిన రైతు బంధు అనేది దేశం మొత్తంలో ఎక్కడలేదు. అహంభావంతో మా కేసీఆర్ గారు అమలు చేశారు మేడం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి దేశం మొత్తంలో ఎక్కడ లేదు మేడం, అహంభావంతో మా కేసీఆర్ గారు అది అమలు చేశారు. మిషన్ భాగీరథ ఎక్కడ లేదు. అంతకుముందు మీరు వచ్చే నల్లాలు ఇచ్చారు, పాత పైపులకు పాత ట్యాంకులకు రంగులు వేసి బిల్లులు ఎత్తారా మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడిది ఎన్ని లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ అదే చెప్తాను. పాత ట్యాంకులకు రంగులు వేసుకుని మిషన్ భగీరథ ప్రచారం చేసుకుంటావా? అంతకుముందు నీళ్ళే రాలేదా తెలంగాణ? దాన్ని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మేడం? ఆయన కంట్రోల్ చేయండి. అక్కడ మేము జూమ్ లో అంటే మిషన్ రంగులు వేసుకుని అడిగిన ప్రశ్నకు వారు చెప్పారు. ఇప్పుడు కమిషన్ ఏమంటే
వాళ్ళు అసెంబ్లీలో నోరు తెరిస్తే కమిషన్ అండి అధ్యక్ష, కమిషన్ అన్నారు. కమిషన్ వేస్తే దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? విచారణకు ఎందుకు గుమ్మడికాయ దొంగ గుడాలు ఎందుకు మాట్లాడుతున్నారు? కేసీఆర్ దొంగతనమే చేయలేదు కదా, వచ్చి చెప్పకూడదు. నిన్న మా ముఖ్యమంత్రి గారు ఒకరు ముందుకే చెప్పారు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తామని. లైవ్ స్ట్రీమింగ్ చేయండి, ప్రజలు తెలుస్తారు. మీ వాగ్దాటి మీలో చెప్పాల్సిన దగ్గర చెప్పక మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడక వచ్చి పెడబొబ్బలు పెడితే ఎవరింటారు అనుకుంటున్నారు? నేను ఏం చెప్పినా ఆగనికి, నన్ను ఏం చెప్పినా మమ్మల్ని అహంభావం అన్నారు. అదే విధంగా నన్ను ఏమంటున్నా అంటే ప్రజల మధ్యలో లేమన్నారు, దానికే సమాధానం చెప్తున్నా. నేను చెప్పేది ఏంది, ఈ రోజు మేము అమలు చేసినటువంటి పథకాలు కావచ్చు. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ అహంభావంతో పోయింది, ప్రజల మధ్య లేకనే పోయింది అని చెప్పేసి అంటామా? అట్లా కాదు కదా మేడం. కమిషన్ ముందు కూడా వస్తారా మేడం? కమిషన్ ముందుకు వస్తారా, అసెంబ్లీకి వస్తారా, అధ్యక్ష అంటారా, వస్తారా రారా? తప్పకుండా మేడం, మేము ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రజల మేడం అడిగిందని చెప్తున్నాం. మేము మీరు ఎటకారంగా కాంగ్రెస్ పార్టీ అవుతారు. ప్రతిపక్షం సైడ్ ఎవరు మేడం? ఎక్కడ మేము మాట్లాడనిస్తే కదా మమ్మల్ని. అది చెప్తున్నా, మా అహంకారం గురించి. ప్రజల మధ్యకి కాదు, ప్రజల మధ్య ఉన్నారు ఇప్పుడు. మీరు అసెంబ్లీకి వస్తున్నారా? మేము ప్రజల మధ్యలో అసెంబ్లీ కూడా వస్తాం. ఎందుకురా మేడం? మీరు ఒకటి అడిగారు, నేనేమంటున్నా అంటే మేము అమలు చేసిన పథకాలు ఏమన్నా అహంభావంతో అమలు చేసిన పథకాలా? వీరే గారు చెప్పాలి. నేను ఎందుకంటే విజ్ఞప్తి చేసిన పెద్దలు మమ్మల్ని మా పార్టీని అన్నప్పుడు ఏదైతే ఈ దాంతో ఏంటంటే ఎక్కడ దేశం మొత్తంలో లేని పథకాలు అమలు చేస్తే మా అహంభావం. రైతు బీమా అహంభావమే, మాది రైతు బంధు అహంభావమే, మిషన్ భాగీరథ అహంభావమే, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అహంభావమే. ప్రతి ఒక్కటి అహంభావంతో మేము పథకాలను అమలు చేసినట్టు మేడం. నేనేమంటున్నా అంటే ప్రజల మధ్యలో నిరుద్యోగ వీరే గారు మొత్తం పార్టీస్ వర్షన్స్ మొత్తం ఓవరాల్ గా ఒక పాయింట్ ఏంటంటే అధికారమే పరమావధి. అధికారం ఉన్నప్పుడు ఇట్లా జరిగింది, తప్పైనా ఒప్పైనా మనకి ఎన్ని ఫిరాయింపు చట్టాలు ఉన్నాయి, ఎన్ని చర్యలు ఉన్నాయి, చట్టం ఎన్ని ఉన్నాయి, కాన్స్టిట్యూషన్, అధికారమే పరమావధి అనేది ఇక్కడ ఎండ్ పాయింట్ కనిపిస్తోంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఉన్న అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీ ఫిరాయింపులకు అవకాశం లేకుండా చట్ట సవరణ చేయడానికి సిద్ధంగా ఉందా? అది తేలా. ఇప్పుడు వాళ్ళు పార్టీ ఫిరాయింపులను నివారించేందుకు చట్ట సవరణ చేయడానికి సిద్ధంగా ఉంటే ప్రతిపక్షాలు, ఇండియా కూటమి కూడా సిద్ధపడాలి. అందుకని అందరూ ఏకమయ్యి పార్లమెంట్ లో చట్ట సవరణ చేస్తే కట్టడి చేయొచ్చు కదా. అందుకని ఇప్పుడు మోడీ ప్రభుత్వం తేల్చుకోవాలి ఖచ్చితంగా. గత 10 ఏళ్లుగా వాళ్లే అధికారంలో ఉన్నారు, ఆ సవరణ చేయలేదు. ఎందుకంటే వాళ్లే ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆ లొసుగుల్ని వాడుకున్నారు. ఇక ముందు వాడుకోకుండా ఉంటాం మేము అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వాలి అని అంటే చట్ట సవరణ బీజేపీ ప్రభుత్వం చేయాలి. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం, ఈ బీఆర్ఎస్ అహంభావం విషయం చెప్పారు. అనేక సంక్షేమ పథకాలు అమలు జరిపారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఏ ముఖ్యమంత్రితో పోల్చుకున్నా అత్యధిక సంక్షేమ పథకాలు అమలు జరిపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది నిజం. అయినా ఓడిపోయింది ఎందుకు అంటే అహంభావంతోనే ఓడిపోయింది. ఏమిటా అహంభావం? చేస్తే మేం చేయాలి ప్రజలకు, మాకు ఎవరో వచ్చి చెప్పడం ఏంది, మాకు వినతి పత్రం ఇవ్వడం ఏంది. అందుకని ఒక వినతి పత్రం తీసుకోం, ఒక ప్రజా సంఘాన్ని అంగీకరించాం, ప్రతిపక్షాలను అంగీకరించాం, ప్రతిపక్షాలని సంప్రదించాం, మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్. అహంభావమే వాళ్ళని ఓడించింది కదా. ఒకటి నేను దిలీప్ గారికి ఇచ్చి మీకు ఫైనల్ ఇస్తాను కంక్లూజన్. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు కూడా చాలా రాష్ట్రాల్లో చేసి ఇప్పుడు తెలంగాణ వరకు కూడా రాజీనామాలు చేసి రావాలి అనడం వరకు కరెక్టేనా? ఇప్పుడు వారు అంటున్నారు ఒక చట్టం ఉంది, మనకి ఇన్ని రకాలు ఉన్నాయి, ఫిరాయింపు చట్టాలు, లేకపోతే వాళ్ళపై అనర్హతపై ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఇంకొక గుర్తుపై మళ్ళీ చేసి, అంటే ఇది మీరు కూడా కరెక్టేనా? మిగిలిన రాష్ట్రాల్లో చేసి ఇక్కడ సమర్థించుకోవడం. రాజీవ్ గాంధీ గారు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఆల్రెడీ తెచ్చారు,
లోక్సభ ఆమోదించింది. అది అమల్లో దాంట్లో ఉండే లొసుగుల ఆధారంగా ఈ రోజు ఈ ఫిరాయింపులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా పకడ్బందీగా ఆ చట్టం అమలు కావాలనుకుంటే ఇది ఈ చట్టాలతో కాదు, ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఎవరికి వారు ఒక నిబద్ధత పాటిస్తే తప్ప ఈ ఒరవడి కొనసాగుతూనే ఉంటుందని చెప్పి మేము వ్యక్తిగతంగా అభిప్రాయం నాది. వీరే గారు ఏంటి? దాంతో ఒక్క నిమిషం, వీరే గారు చెప్పండి point వీరే raise గారు. చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఇప్పుడు ఈ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి రాజీవ్ గాంధీ ప్రభుత్వం మొదట తెచ్చింది నిజం. దాంట్లో కొన్ని లొసుగులు ఉన్నాయని వాజ్పేయి ప్రభుత్వం సవరణ చేసింది. Yes. శాసనసభలో లేదా పార్లమెంట్ లో చీలిక రావడమే కాదు, ఒరిజినల్ పార్టీలో చీలిక రావాలి అని కూడా సవరణ చేసింది. ఇప్పుడు దాంట్లో కూడా లొసుగును వెతుక్కున్నారు. అవును. ఒరిజినల్ పార్టీలో చీలిక కాదు, అసలు లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకోవడం అనే కొత్త పద్ధతి తెచ్చారు. అందుకని ఇప్పుడు మళ్ళీ సవరణలు అవసరమైనయి. ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా సవరణలు చేయాలి. నేను కూడా అదే అంటున్నాను వీరయ్య గారు, నేను మీరు చెప్పిన అంశాలతో ఏకీభవిస్తున్నా. దాంతో పాటుగా వ్యక్తిగతంగా కూడా వీరు ఒక నిబద్ధత పాటించాలని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల కంటే ముందు నిబద్ధత నిలబడేది కాదండి. ఇప్పుడు అదే ఖచ్చితంగా ఇన్స్టిట్యూషనలైజ్డ్ సిస్టమ్స్ ఉండాలి. ఎస్, నేను అదే అంటా ఉన్నా. ఇప్పుడు ఎవరు తెచ్చిన చట్టాలకు వాళ్ళే తూట్లు ఓడ్చే విధంగా ప్రవర్తిస్తా ఉంటే దీంట్లో ఎవరు ఏం చేసే పరిస్థితి ఉండదు. దాంతో పాటుగా నేను ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే, ఎన్ని రకాలుగా ఈ ఫిరాయింపుల గురించి మాట్లాడినా ఒకరి మీద ఒకరు నిందలేసుకొని మీరు ఆ రాష్ట్రంలో చేసినారు, మేము ఇక్కడ చేస్తాము, మేము ఇక్కడ చేసినాము, మేము అక్కడ చేస్తామని కాకుండా, ఇప్పుడు మీరు చెప్పిండ్రు మీకు అధికారం వచ్చింది. ఈ అధికారము రావడానికి కారణము ఖచ్చితంగా 3 కారణాలు ఉన్నాయి. తెలంగాణలో ఆశించిన మేరకు ఆ పాలన సాగలేదు, టీఆర్ఎస్ పాలన సాగలేదు అనేది ఖచ్చితంగా ఒక నిర్వివాద అంశము. రెండో అంశం ఏంటంటే వాళ్ళు ఫిరాయింపుల్ని అన్ని పార్టీలను ఫిరాయించి అన్ని పార్టీలను ఎల్పీలను విలీనం చేసుకొని ఈ విధంగా ప్రతిపక్షమే లేకుండా మేము పాలన కొనసాగిస్తాం, మేము ఉన్నన్ని రోజులు జీవించి ఉన్నంత కాలం మాదే అధికారం అని చెప్పి ఏదైతే ఆంభావంగా ఉన్నారో దానివల్ల మీకు అధికారం వచ్చిందని చెప్తున్నారు. దాంతో పాటు మీరు ఇచ్చిన గ్యారంటీలు, అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు, అదేవిధంగా గడిచిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి కూడా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే దాని దాన్నే మనుగడనే ప్రశ్నిస్తే వారి వివేకాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ పార్టీ కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఆ జరిగిన ప్రతి అంశం పైన అవినీతి ఉందని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి అవినీతిని వెలికి తీయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ పార్టీ. మీరు ఆ అవినీతిని ముందుకు తీసుకురండి, ప్రజల ముందుకు తీసుకురండి. ప్రశ్నలతో పాటు కంక్లూడింగ్ రిమార్క్స్ లో నేను ఒక పాయింట్ అడగదలుచుకున్నాను. ఓపెనింగ్ రిమార్క్స్ లో రాకేష్ గారు, మీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో 5 న్యాయ సూత్రాలని చెప్పారు. సో ఇది ఒక విరుద్ధమైన స్టేట్మెంట్. దానికిను రేవంత్ గారు వ్యవహరిస్తున్న తీరుకి కొంత కాంట్రడిక్షన్ ఉంది. ఇది కరెక్ట్ అని ఓపెనింగ్ రిమార్క్స్ లో ఆ పాయింట్ కి ఆన్సర్ చేస్తూ నేను అనేది ఏంటంటే, ఈ కప్పతక్కళ్ళ వ్యవహారం వల్ల రాజకీయమే సరిపోతుంది కానీ పాలన సాగుతుందా? ఈ రెండు కలిపి ఆన్సర్ చేయండి. రాజకీయం వేరు, పరిపాలన వేరు. రాజకీయాన్ని అవసరం లేదు. డెఫినెట్ గా మీకు ఏదైనా కూడా మీరు మిగతా రాష్ట్రాల పరిపాలన చూడండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూడండి, అది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, ఇట్లా నేను ఇందాక చెప్పిన రుణమాఫీ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయమే కానీ ఒక సమిష్టి ప్రభుత్వం నడుస్తుంది, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాపాలన నడుస్తుంది. కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో డోకా లేదు. దీనికి విఘాతం కలిగించేటట్టుగా 25 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. కాబట్టి దాన్ని కాపాడుతున్న క్రమంలో మా ప్రభుత్వాన్ని స్థిరపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు చేస్తాం. 5 న్యాయంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పాం. రాజ్యాంగంలో 2/3 మెజారిటీ జాయిన్ అయితే అది వ్యాలిడ్ అనే మాట ఇందాక వారి దాని లొసుగుగా చెప్పిన విశ్లేషకులు కరెక్ట్. ఇదే రాష్ట్రంలో ఒక 5 ఏళ్ల కింద జరిగింది ఇదే కదా. 62, 63 ఉన్నప్పుడు పార్టీ ఎమ్మెల్యేలను చేంజ్ చేసుకుంటే వేరు. ఎప్పుడు 2014లో బీఆర్ఎస్ 2018లో 88 స్థానాలు ఇచ్చినారు ప్రజలు వీళ్ళకి. అయినా కూడా 150 ఇప్పుడు బీఆర్ఎస్ ఖాళీ అనే కాదు, ప్రజా ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వడానికి వస్తున్న వాళ్ళందరినీ స్వాగతిస్తారు, అభివృద్ధి కోసం కట్టుబడి. ఒక మాట చెప్పారు, నేను దాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. ఎందుకంటే
ఆ సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ అంటారు ఏంది, ఉచిత విద్యుత్ తెచ్చింది మేము, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది మేము, పేదోడు ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ తెచ్చింది మేము, రుణమాఫీ చేసింది మేము, ఇన్ని రకాల స్కీములు మేము పెడితే వాళ్ళు వచ్చి కాపీ చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళే సంక్షేమం చేసినారని సరే, చూద్దాం. అలాంటి పెద్దలు మాట్లాడితే ప్రజల్లోకి పదివేల పోతే అని నేను దాన్ని విజ్ఞప్తి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇటోళ్ళు ఎంతమంది అండ్ ఇంకోటి ఒక్క మాట, ఇప్పుడు వారు ఏమన్నారు, గత ప్రభుత్వ అవినీతి నేనేమంటున్నా అంటే కమిషన్ యాక్టివ్ ఉంది, విద్యుత్ కొనుగోలు యాక్టివ్ ఉంది, మళ్ళా పొడిగించారు. ఖచ్చితంగా కమిషన్ కాల పరిమితిని పొడిగించారు. అదేవిధంగా కాలయాపన చేయొద్దంటున్నాం, కంటి తుడుపు చర్యలు వద్దంటున్నాం. కంటి తుడుపు మేము కఠిన నిర్ణయాలు తీసుకొని చర్యలు కావాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, వీరే గారు, థ్యాంక్ యూ, ప్రభుత్వం మహేష్ చాలా కొనగల్ గారు, strict దిలీప్ ఆచార్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే